హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ శామ్స్ కార్నర్. ఈరోజు కార్తీక మాసంలో మాత్రమే దొరికే నేతి బీరకాయలతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇందుకోసం నేతి బీరకాయలు తీసుకోవాలి. నేతి బీరకాయలని శుభ్రంగా కడుక్కొని పైన పీల్ చేయకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక కడాయిలో సరిపడా నూనె వేసుకొని ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర వేయించుకోవాలండి. అవి కొంచెం వేగాక కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అండి. ఇక్కడ నేను ఒక 5-6 దాకా తీసుకున్నాను. మీ కారం బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు కొంచెం వేగాక కొంచెం కొత్తిమీర, కరివేపాకు అండి. ఇలా కొత్తిమీర, కరివేపాకు వేసుకోవటం వల్ల చాలా గ్రీన్గా కలర్ఫుల్గా బాగుంటుందండి. కొత్తిమీర, కరివేపాకు రెండు వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ మగ్గాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ముందుగానే కొంచెం చట్నీకి సరిపడా చింతపండు పక్కన నానబెట్టి ఉంచుకోవాలండి. బాగా మిక్సీలో నలుగుతుంది చింతపండు అలా నానబెట్టి తీసుకుంటే. అన్నీ మిక్సీలో ఉప్పు, చింతపండు, ఈ పచ్చిమిరపకాయ, కొత్తిమీర ముక్కలు కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. అదే బాండీలో కొంచెం నూనె వేసుకొని కట్ చేసుకున్న నేతి బీరకాయ ముక్కలు వేసుకొని మగ్గించుకోవాలండి. ఎప్పుడైనా పచ్చడి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ కార్తీక మాసంలో ఒకసారి ఇలా ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. లాస్ట్లో ఎండుమిరపకాయలు, ఆవాలు, ఇంగువ, పచ్చిశనగపప్పు, కరివేపాకు అన్నీ వేసుకొని పోపు పెట్టుకోవటమేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.